మేము యాక్చువల్లీ ఇంకొక సినిమా కూడా చేసాము, లైలా కాలేజ్ అని. అది రిలీజ్ అవ్వలేదు, బట్ ఏంటంటే అది ఉండుంటే అది ఇంకొక సినిమా ఉండేది. అది యాక్చువల్లీ చాలా నాకైతే నచ్చిన సినిమా. అది నేను చూడలేదు మొత్తం, కానీ ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో గుడ్. సో బట్ ఎనీవే అది అవ్వలేదు. సో అలా చేసుకుంటూ మిస్ అమ్మ వరకు వచ్చాము. మిస్ అమ్మ అయితే అప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ టు టాక్. అప్పటి వరకు అసలు నేనెక్కడ కనిపించే వాళ్ళు కానీ ఎప్పుడు మాట్లాడేదాన్ని కాదనమాట. అంటే నాకు భయం, ఏంటి ఏముంటుంది ఇప్పుడు చెప్పడానికి అన్నట్టుగా ఉండేది. సో దెన్ మిస్ అమ్మ నుంచి మాట్లాడడం, ఇలా చేయి అబ్బా ఎంత అంటే దట్ ఈస్ అ న్యూ చేంజ్. అంటే ఐ సీన్ హిమ్ క్లోజర్ ఇనఫ్. అప్పుడు ఆయన నేచర్ ఏంటి అప్పుడు ఐ కేమ్ టు నో. సో మిస్ అమ్మ అయితే ఎవ్రీబడి, అంటే భూమిక గారు కానివ్వండి, శివాజీ గారు కానివ్వండి, నీలకంఠ గారు, ఎవ్రీబడి అసలు టోటలీ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ ఫిల్మ్. అది మేము హ్యాపీగా సెట్కి వెళ్ళేవాళ్ళం, హ్యాపీగా చేసేవాళ్ళం. ఎంతసేపు అయినా ఏమి గొడవ, అంటే మేము వెళ్ళిపోవాలి ఇంటికి అనేది ఏమి ఉండేది కాదు. ఓకే సరే ఓకే అని అన్నట్టుగా ఉండేది. చాలా బాగుండేది దట్ ఎక్స్పీరియన్స్. అండ్ సినిమాకి కూడా అదే ఫీల్ ఉండేది, సినిమా చూసినప్పుడు కూడా అదే. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ హిమ్. అంటే తర్వాత అదరిందయ్య చంద్రం చేసాము, టాటా బిర్లా చేసాము.